మీకు సినిమాలో అవకాశం కావాలా? అయితే కాస్టింగ్ కౌచ్ని భరించాల్సిందే. మీరు గొప్ప సింగర్ కావాలనుకుంటున్నారా? అయితే చెప్పినట్టు చేయాల్సిందే. మీరు స్టార్ హీరోయిన్గా ఎదగాలనుకుంటున్నారా? అయితే పడక సుఖం ఇవ్వాల్సిందే అంటూ హేమ కమిటీ రిపోర్ట్ ఏ టైంలో బయటపెట్టిందో కానీ సినిమా పరిశ్రమలన్నీ ఒక్కసారిగా అట్టుడుగుతున్నాయి. అవకాశాలు రావాలంటే పడక ఎక్కాల్సిందే అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఉందంటూ ఈ మధ్యన వస్తున్న సంఘటనలు తేల్చి చెబుతున్నాయి. తాజాగా సింగర్ చిన్మయి వెల్లడించిన విషయాలను చూస్తే ఔరా అనిపించుకోమానదు. మరి ఆ సింగర్ ఏమందో మనము చూద్దామా? మలయాళంలో హేమ కమిటీ రిపోర్ట్ పెడుతున్న మంటలు చల్లారకపోగా ఇతర ఇండస్ట్రీలకి కూడా పాకుతున్నాయి. అవకాశం రావాలంటే పడక ఎక్కాల్సిందే అంటూ పలువురు బహిరంగంగా తాము చూసిన చీకటి కోణాలని కళ్లకు కట్టినట్టు చెబుతుండడంతో వెండితెర వెలుగుల వెనుక ఇంతటి దారుణాలు దాగి ఉన్నాయా అంటూ మొక్కున వేలేసుకుంటున్నారు సగటు సినీ ప్రేక్షకుడు. చిత్ర పరిశ్రమలోనే మహిళల దుస్థితిని హేమ కమిటీ బట్టబయలు చేయడంతో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల వంటి అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అప్పట్లో కలకలం రేపిన మీటూ ఉద్యమం మరోసారి ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హేమ కమిటీ రిపోర్టు తర్వాత మహిళా నటులు, ఫీమేల్ టెక్నీషియన్స్, సింగర్స్ ఒక్కొక్కరిగా తమకు జరిగిన అన్యాయంపై గొంతు విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ చిన్మయి తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. గతంలోనూ గీతా రచయిత వైరాముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన ఈ గాయని తాజాగా గాయకుడు కార్తీక్ కూడా అలాంటివాడే అంటూ బాంబ్ పేల్చింది. డీప్ ఫోటోలు పంపి లాంగ్ డ్రైవ్ కు వెళ్దామా, డేట్ కు వెళ్దామని కార్తీక్ అడిగేవాడని బాధపడిపోతుంది. సింగర్ గా కార్తీక్ ను తాను ఎంతో గౌరవిస్తానని, తాను కూడా ఈ స్థాయికి వచ్చాక నా స్టేటస్, పవర్ ను ఇతరులను వేధించడానికి వాడుకోలేదని, సింగర్ గా ఎదగాలంటే అన్నిటికీ ఎస్ చెప్పాల్సిందేనని అంటూ ఆవేదన వెలిబుచ్చింది ఈ కోలీవుడ్ గాయని. అయితే కార్తీక్ పై ఆరోపణలు చేసిన తర్వాత తనకు మనో ఫోన్ చేసి, ఎందుకమ్మా మీ ఇద్దరు కష్టపడి పనిచేశారు, ఇలాంటి వాటి వల్ల కార్తీక్ కెరీర్ పాడైపోతుందని సూచించారని చెప్పుకొచ్చింది. కానీ తాను మాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితిలో లేనని, అలా ప్రవర్తించిన కార్తీక్ ఆయన ఎందుకు అండగా నిలబడ్డారో అర్థం కాలేదని వాపోయింది చిన్మయి. ఇక అదే సమయంలో కార్తీక్ తనతో కలిసి సరిగమపాలో కో జడ్జిగా ఉండడంతో ఏం చేయాలో అర్థం కాలేదని, హైదరాబాద్, చెన్నైలలో చివరికి స్విట్జర్లాండ్లోనూ కార్తీక్ బాధితురాళ్లు ఉన్నారని, బయటకి రాముడిలా కనిపించే కార్తీక్ లో కూడా కామాంధుడు దాగి ఉన్నాడంటూ చేసిన చిన్మయి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా మీటూ ఉద్యమం ఉధృతంగా సాగినప్పుడు కూడా సింగర్ చిన్మయి శ్రీపాద పేరు వార్తల్లో జోరుగా వినిపించింది. తన మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే శ్రీపాద ఆ సమయంలో వైరాముత్తు లాంటి వారిని కూడా వదిలిపెట్టలేదు. ఈ క్రమంలోనే తన కో సింగర్ కార్తీక్ పై ఆమె చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. పరిశ్రమలో పైకి పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కొందరి నిజస్వరూపాలు కమిటీ నివేదిక తర్వాత ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటకు చెబుతుండడంతో రాబోయే రోజుల్లో ఇంకెందరి చీకటి కోణాలు వెలుగులోకి వస్తాయని గొనుక్కుంటున్నారు నెటిజన్లు. For more videos like this, subscribe Big TV channel.